హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఇష్టపడే బగారా రైస్ లేదా పలావ్ రైస్ని ఎలా ఈజీగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. చికెన్తో కానీ మటన్తో కానీ బగారా రైస్ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది కదండి. దట్టు కుక్కర్లో పొడి పొడిగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకులు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మరోవైపు బిర్యానీ దినుసులన్నీ మీకు తెలుసు కదండి, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు, అరోమా వచ్చే వరకు వేయించాలి. నెక్స్ట్ పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. బియ్యాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకొని ఉంచుకుంటే మీకు రైస్ పొడి పొడిగా వస్తుంది. దాంట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్లోకి వాటర్ని ప్యాన్లో డ్రాప్ చేసుకోవాలి. కొంత వాటర్ని రైస్లో అలానే ఉంచేయండి, లేదంటే రైస్ బ్రేక్ అవుతుంది. వాటర్ని కాసేపు బాగా మసలనివ్వాలి. ఈ స్టెప్ అనేది మీ బగారాకు మంచి టేస్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మసిలిన తర్వాత రైస్లోనికి డ్రాప్ చేసుకొని కుక్కర్ మూత పెట్టే ముందు సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన మసాలా ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది. విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, సింపుల్గా 15 మినిట్స్లో బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.